హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మీకు అందుతాయి. కంపల్సరీ వీడియోని చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు టెట్కు సంబంధించిన ఇన్ సర్వీస్ టెట్కు సంబంధించి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఫీ పేమెంటు, అప్లికేషన్ ఫిల్ చేయడం, పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడం, జర్నల్ నెంబరు, ప్రింట్ అప్లికేషన్, ఈ విధంగా మొత్తానికైతే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే అయ్యింది. సో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. దాదాపుగా 14,000 నుంచి 15,000 మంది టీచర్లు అయితే టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక డిఎస్సికి సంబంధించిన సమాచారం చూస్తే తెలంగాణ వ్యాప్తంగా రిటైర్మెంట్ల ద్వారా 2028 నాటికి దాదాపుగా 22,868 హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ పోస్టులు అయితే ఖాళీ కాని ఉన్నాయి. భవిష్యత్తులో వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో హెచ్జిటీలు మరియు ఇతర టీచర్ పోస్టులు భారీగా ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి. ఎక్కడ కూడా డిలే చేయకుండా డిఎస్సి రేపే వస్తుంది, ఎల్లుండే వస్తుంది అనే ఆ ఉద్దేశంతో మాత్రమే మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. కంపల్సరీ మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారు. లేని పక్షంలో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అయ్యేది తర్వాత చూసుకోవాలి. కొన్ని రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో సైన్స్ అండ్ అప్లికేషన్ సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లకు సంబంధించి డైరీ సైన్స్లో ఒకటి ఉంది, క్రాఫ్ట్ ప్రొడక్షన్లో ఒకటి ఉంది. చివరి తేదీ జూలై 24. జనగామ జిల్లాలో ఏబీవీ డిగ్రీ కాలేజీల్లో బీఎఫ్ఎస్కి 1, కంప్యూటర్ సైన్స్లో 2, ఇంగ్లీష్ 2, హెల్త్ కేర్ 1, హిస్టరీ 1, పొలిటికల్ సైన్స్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1, తెలుగు 1. చివరి తేదీ జూలై 24. వికారాబాద్ జిల్లాలో కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, పొలిటికల్ సైన్స్, కామర్స్, హిస్టరీ, ఉర్దూ మీడియం కాలేజీలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ వికారాబాద్కు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత నారాయణపేట జిల్లాలో కోస్గి మహిళా కాలేజీల్లో వివిధ సబ్జెక్టులో గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో తారా డిగ్రీ కాలేజీల్లో మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూలై 24న డెమో ఉంటుంది. 23 తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవాలి. జగిత్యాల, కోరుట్లలో ఎస్కేఎన్ఆర్ కాలేజీల్లో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూలై 24 సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెంలో ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూలై 24 చివరి తేదీ. ఇక నల్గొండ జిల్లాలో నకరేకల్లో మ్యాథ్స్ 1, కామర్స్ 2, జువాలజీ 1, కంప్యూటర్ సైన్స్ 1. చివరి తేదీ జూలై 25. డెమో జూలై 28న ఉంటుంది. ఆదిలాబాద్లో కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. చివరి తేదీ అప్లికేషన్కి చివరి తేదీ జూలై 24, డెమో జూలై 28న ఉంటుంది. తర్వాత తాండూరు రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి గుర్తుంచుకోండి. ఇంగ్లీష్, కామర్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, హిందీ, జువాలజీ, బాటనీ, ఉర్దూ మీడియంలో కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి. మామ్నార్ జిల్లా నార్కర్లో పాలెం మరియు కొల్లాపూర్లో కామర్సు, తెలుగు, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్ మొదలైన సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకసారి అప్లికేషన్ అయితే వేసుకోండి. మెదక్, సిద్దిపేటలో వివిధ సబ్జెక్టులో ఖాళీగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కంప్యూటర్ సైన్స్, కామర్స్, కెమిస్ట్రీ, హెల్త్ కేర్, బాటనీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ కూడా ఖాళీ ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్, కామర్స్, మ్యాథ్స్, హిస్టరీ. జయశంకర్, భూపాలపల్లిలో వివిధ డిగ్రీ కాలేజీల్లో ఖాళీలు ఉన్నాయి. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంది. తెలుగు, ఇంగ్లీష్, కామర్స్, హిస్టరీ, కంప్యూటర్ సైన్స్ మొదలైన సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో ఇంగ్లీష్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిర్మల్లో ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ మీడియం ఖాళీలు ఉన్నాయి. నిజామాబాద్లో గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీలో 41 గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తాత్కాలిక పద్ధతిలో నింపే ఖాళీలు. ఇవన్నీ గుర్తుంచుకొని స్క్రీన్ షాట్ కొట్టుకొని మీ జిల్లాలలో ఉంటే అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇక టీజీపీఎస్లో కొనసాగుతున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమంటే ప్రస్తుతానికి 27/2026 నాటికి 4 నోటిఫికేషన్లు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. డైట్ సీనియర్ లెక్చరర్లకు సంబంధించి 86 పోస్టులు ఉన్నాయి. 29వ తారీఖు లాస్ట్ డేట్ సాయంత్రం 5 గంటల వరకు. రెండోది సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్కి సంబంధించి 19 ఖాళీలు ఉన్నాయి. ఆగస్టు 12 లాస్ట్ డేటు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. ఆగస్టు 17వ తారీఖు లాస్ట్ డేటు. తర్వాత టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఆగస్టు 22 లాస్ట్ డేటు. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, వదిలిపెట్టొద్దు. రైల్వేలో 4,098 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. జూనియర్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఇది. జేఈ, డిఎంఎస్, సిఎంఏ ఈ పోస్టులకు అవకాశం ఉంది. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ అర్హత ఉంటుంది. 35,400 నుంచి ప్రారంభ వేతనం ఉంటుంది. గరిష్ట వయోపరిమితి 33 ఏళ్ళు. పే లెవెల్ 6 కింద జాబ్స్ ఇవి.
తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు భారీగా ఉద్యోగాల దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ముగిసిన అప్లికేషన్ల స్వీకరణ 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 19తో దరఖాస్తులు ముగిసినాయి. ఈ పోస్టులకు నిరుద్యోగులతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటీలు కూడా ఎక్కువ స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ చివరి వారంలో లేకపోతే నవంబర్ మొదటి వారంలో దీనికి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇక ఆయుష్ శాఖలో 179 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. 1,42,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ సిరం 179 మెడికల్ నాన్ మెడికల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. జూలై 31 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఖాళీల వివరాలు ఏ దాంట్లో ఎంటీఎస్లో 43 ఉన్నాయి, యూడీసీలో 31, ఎల్డీసీలో 28, ఎంఎల్టీలో 12, నర్సు 7 ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ 7, ఫార్మసిస్ట్ 6. ఈ విధంగా వాటికి సంబంధించిన ఏజు, అర్హతలు, వాళ్ళకి సంబంధించిన జీతభత్యాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్ కొట్టుకోండి. అట్లనే ఐబీపీఎస్లో 7,460 పోస్టులకు సంబంధించి ఈ నెల 21తో గడువు ముగిసింది. అది యాక్చువల్లీ 26 వరకు పెంచారు. ఇది గుర్తుంచుకొని ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకుని మిత్రులు ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. 6,715 పీఓలు, 745 ఎస్ఓలు ఉన్నాయి. 20 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు 175 ఉన్నది, ఇతరులకు 850 రూపాయలు ఉన్నది. పే స్కేలు 48,480 నుంచి 85,920 వరకు శాలరీ ఉంటుంది. ఇది అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ నోటీస్ ఇది. ఇది 26 వరకు ఐబీపీఎస్కి సంబంధించి 26/7/2026. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. కొంత ఇన్ఫర్మేషన్ స్పీడ్గా చెప్పడానికి కారణం ఏంటంటే నేను జర్నీలో ఉన్నా, సో గమనించండి. ఈ విషయాలన్నీ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.